సిఆర్జెడ్ అంటారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలకి ఉల్లంఘించి సముద్రంలోకే గోడ కట్టేసుకున్నటువంటి విజయసాయిరెడ్డి కుమార్తె కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. పెనక నేహారెడ్డి కాంక్రీట్ ప్రహరీ నిర్మించడం మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అసలు అట్టట్లా సాధ్యమని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆ గోడను కూల్చేశామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో కూల్చివేతకైన ఖర్చుని ఎవరు భరించారని ఆరా తీసింది. ఆ మొత్తాన్ని నేహారెడ్డి నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోమని జీవీఎంసీకి సూచించింది. మొత్తం నిర్మాణ విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాజు నోటీస్ ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ ప్రణతి చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణ వారం రోజులు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నేహారెడ్డి భీమిలి బీచ్ ఒడ్డున నిర్మాణాలు చేపడుతున్న అధికారులు మౌనం వహిస్తున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్లివేసిన నేపథ్యంలో జరిగినటువంటి చర్య ఇది.